మేము చేసే బిల్డింగ్ ఒక క్వాలిటీ కానీ చేసే పని విధానం కానీ ఈ ఎలివేషన్ కానీ అంతా ఓన్లీ డిసిజనేనండి. ఓనర్ ఏది చెప్పలేదు. ఇది ఎలివేషన్. నెక్స్ట్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఈ విధంగా రోడ్డు అయితే వెస్ట్ వైపు ఉంటుంది. ఇది బాల్కనీ సీలింగ్, ఫైబర్ సీలింగ్ అండి. అంతే వుడ్ డిజైన్ ఉంటుంది. పెయింటింగ్ గట్రా అవసరం లేదు. ఇంకా టైల్స్ ఏమీ లేదు. ఓన్లీ ఒక కోట్ పుట్టి పెట్టాం. ఇది నార్త్ వైపు బాల్కనీ కూడా సీలింగ్ చేయించున్నాం. ఇది ఈస్ట్ వైపు బాత్రూము, అలాగే ఈస్ట్ వైపు గుమ్మం. ఈస్ట్ నార్త్ రెండు వైపులో గుమ్మం ఉంటుంది. నార్త్ వైపు సింహద్వారం పెట్టాం, ఈస్ట్ వైపు మామూలు పెట్టాం. ఇది హాల్ అండి. సీలింగ్ డిజైన్ పుట్టి అయితే కోట్ అయింది. ఈ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్, ఓనర్కి ఏమి సంబంధం లేదు. ఇది పుట్టి అయితే ఈ పేపర్ కొట్టి ఫ్రేమ్ రేసి ఉంది రెడీగా. నెక్స్ట్ టైల్స్ వేయాలి. మొత్తం అయ్యాక పెడదాం, కానీ మామూలుగా తయారవ్వకముందు పెడితే ఎలా ఉంటుందని తెలిస్తే పెయింట్ వేసేస్తే ఏమీ కనిపించదు. కాబట్టి అందుకే సీలింగ్ డిజైను, ఒక వాల్స్, రూములు ప్లానింగ్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక బోర్డు, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విండో, హాల్లో ఒక ఆర్చి అండి. నీటెస్ట్గా ఉంటుంది. పెద్దంగా మేము ఉండదు, కానీ నీట్గా కనిపిస్తుంది. ఇంకా దానికి కలర్ వేయలేదు. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్లో విండో, కిచెన్ పక్కనే మనకి పూజా రూమ్ అనేది కట్టడం జరిగింది. ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. కిచెన్కి ఒక విండో పెట్టాం. ఈస్ట్ వైపు విండో ఎందుకు పెట్టలేదంటే, చాలామంది ఈస్ట్ వైపు విండో పెడతారండి. ఈస్ట్ వైపు పెడితే సిమ్ని పెట్టుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు అక్కడ అవకాశం బట్టి ఈస్ట్ వైపు విండో అనేది పెట్టకపోతే సిమ్నీకి మంచిదండి. అయితే పెట్టుకునే విధానం ఈస్ట్ వైపు ఒకరు పెట్టాలనుకుంటే పూర్తిగా సింక్ వైపు పెట్టండి విండో. ఇది డైనింగ్ హాల్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఒక విండో. సీలింగ్ కూడా లేటెస్ట్గా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్స్ వేశారు. మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్. ఇల్లు దాదాపుగా 90% పూర్తి అయిపోయిందండి. ఓన్లీ టైల్స్, కలర్స్ ఉన్నాయి. విండోస్ కూడా బిగించాలి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తే మనకి డైనింగ్లోకి వెళ్తాం. డైనింగ్లో సీలింగ్ ఇలా ఓపెన్ కిచెన్ కనిపిస్తుందండి. మరి ఓపెన్ అంత ఎక్కువ ఓపెన్ ఉండదండి. ఇది 4 అడుగులు స్పేస్ ఉంటుందంటే. కిచెన్ కూడా కొంచెం నీట్గా ఉంటుందండి. కిచెన్కి కబోర్డ్ అనేది ఈ విధంగా మనం కట్టడం అనేది జరిగింది. డైనింగ్ అండి. మళ్ళీ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి కబోర్డ్స్, వాల్స్, విండోస్ ఒకసారి చూడండి. అంటే ప్లానింగ్ కూడా దేనికి దానికి అలా సెట్ అయ్యిందండి.
ఆ విధంగా సెట్ చేసాం. ఓనర్ ఈ విధంగా మన ఫేస్ చూపించేసి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కట్టి పెట్టే బాధ్యత నాదండి. ఫస్ట్ ఓనర్కి అన్నీ చెప్తాం, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా 4-5 ప్లానింగ్ చెప్తా, మీకు ఏది నచ్చుతుంది ఆ విధంగా కట్టిపెట్టే బాధ్యత మాదండి. హాల్లో సీలింగ్ అనేది ఇంకిట్లకి సీట్లు వస్తాయండి, ఎంత ఓపెన్గా అయితే ఉండవు, మామూలుగా సీలింగ్స్ వేశారు. ఇట్లకి సీట్లు వచ్చి లైటింగ్ వస్తే దాని లుక్ ఇంకా మారుతుందండి. ఈ విధంగా హాల్లో విండో 4x4, ఇది నార్త్ వైపు బొమ్మ, ఈస్ట్ వైపు బొమ్మ. ఫేస్ ఉంటే ఈస్ట్ వైపు బొమ్మ పెట్టుకుంటే వస్త్వరంగా మంచిదండి. ఫేస్ లేకపోతే మన నార్త్ వైపు పెట్టుకోవాలి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒకసారి హాల్లో నుంచి వెళ్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కబోర్డ్స్, వాల్స్, అలాగే విండో దగ్గర సెల్ఫ్. మనం ఈస్ట్ వైపు వస్తే ఇలాగ బాక్స్ టైప్ కిటికీలు అనేది కట్టామండి. ఈ బిల్డింగ్స్ డోరు బాక్స్ టైప్ విండోస్ ఇలా కట్టాం. ఎప్పుడైనా మనం వీటికి విండోస్ పెట్టుకుంటే వాటర్ అనేది లోపలికి రాదండి. ఈ బాల్కనీ కూడా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది, ఆ విధంగా కట్టాం. బాల్కనీ కూడా సీలింగ్స్ వేసారు. నెక్స్ట్